మిత్రులారా, మీ అందరికీ సామాజిక ఉద్యమాభివందనాలు. నా పేరు తెలంగాణ శ్యామ్. అయ్యప్ప స్వాములు మన సినిమా హీరో రామ్ చరణ్ మీద విపరీతమైనటువంటి ట్రోల్స్ చేస్తూ ఉన్నారు. స్వాములు అంటే మనందరికీ గౌరవం. వాళ్ళు కన్యస్వాములు కావచ్చు, కత్తి స్వాములు కావచ్చు, గురుస్వాములు కావచ్చు, ఎవరైనా కావచ్చు. స్వాములు అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి హైందవ ప్రజలకు, సనాతన ధర్మం మీద విశ్వాసం ఉన్నటువంటి హిందువులందరికీ, ముస్లింలకు, క్రైస్తవులకు అందరికీ గౌరవం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు పొద్దున్నే ఏమంటారు, సూర్యుడు రాకముందే లేచి చన్నీళ్ళ స్నానం చేసి నిత్యం భగవంతుడు ధ్యానంలో ఉంటారు. కాబట్టి వాళ్ళంటే మన గౌరవం. చాలామంది మన దగ్గర శివుడి మాలలు వేసుకుంటారు, లేకపోతే ఆంజనేయ స్వామి మాలలు వేసుకుంటారు. ఇప్పుడు అయ్యప్ప మాలలు నడుస్తూ ఉన్నాయి, దుర్గామాత మాలలు వేసుకుంటారు. ఆఖరికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఏప్రిల్ 14 జయంతి అయితే 14 రోజుల ముందు, నెల రోజుల ముందు కూడా ఆఖరికి బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా మాలలు కూడా వచ్చినాయి. అంటే నేనేమంటున్నానంటే, దేవుడికి వాళ్ళ పైన ఉన్నటువంటి ప్రేమని ఏదో కోణంలో వాళ్ళ ప్రేమని వ్యక్తపరచుకుంటారు, తప్పు లేదు. కానీ ఇక్కడ వచ్చినటువంటి సమస్య ఏంటంటే, ఆ స్వామీజీ గారు ఏం మాట్లాడుతా ఉన్నారో చూడండి. సభ్య సమాజం మొత్తం చూడండి. నమస్తే నమస్తే నమస్తే. ఈ స్వామి కూడా స్వామి, గురుస్వామి అని నమస్తే అంటున్నాడు. స్వామి శరణం, స్వామి అని అయిపోతున్నాడు. సరే, ఓకే చేశాడు. మాకు తెలిసిన మట్టుకు ఏంటంటే, అక్కడ ఆ దర్గాకి వెళ్ళేటప్పుడు కూడా బొట్టు తుడుచుకొని వెళ్ళిందంట. ఎందుకంటే ఆ దర్గా ఈ స్వామి కూడా క్లారిటీ లేదు. మనము హిందువులం అంటే ప్రతి ఒక్క మతానికి మనము అందరి మతాన్ని మన సమానంగా మనం పాటిస్తాం. కాబట్టి మనం మన దర్గాలకు వెళ్ళడం అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన మన హిందువులను కించపరిచినట్టే చేస్తున్నట్టు అనుకుంటున్నాను నేను. ఇప్పుడు దర్గాకి రామ్ చరణ్ వెళ్ళడం తప్పు పడుతున్నారు. మరి ఎరిమేలికి మనం వెళ్ళినప్పుడు అక్కడ ఏటతుల్లాడి అక్కడ ఆవుల స్వామికి మనం దర్శనం చేసుకుంటాం కదా, మరి అది కరెక్ట్ అయినప్పుడు ఎందుకు రాంగ్ అయింది? అది కూడా చాలా తప్పు స్వామి. ఎందుకంటే వక్రీకరించి మన హైందవ సమాజాన్ని వక్రీకరించి వీళ్ళు మనల్ని డిస్పేచ్ చేయడానికి, కులాల వతాల వరంగా డిస్పేచ్ చేయడానికి ఓసీ, బీసీ, ఎస్సీ అని చెప్పి కులాల వర్గాలను చిచ్చు పెట్టి మతతత్వ కాంగ్రెస్ పార్టీ 70 సంవత్సరాల నుంచి వాళ్ళు చేసిర్రు. తర్వాత సిపిఎం ఇది ఇప్పుడు స్వామీజీ గారి సమస్య ఏంటి? రామ్ చరణ్ గారు దర్గాలోకి వెళ్ళారు, దాన్ని ఖండించాలి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఎందుకు వచ్చింది? సిపిఎం పార్టీలు ఎందుకు వచ్చినాయి? స్వామీజీ గారు అంటే మీరు బీజేపీ పార్టీనా? స్వామీజీ గారు చెప్పండి, స్వామి గారు చెప్పండి. మొత్తం అయ్యప్ప స్వామి మొత్తం పసిగడుతుంది, నువ్వే పార్టీ అనేది పార్టీ వాళ్ళు చేసారు. మన బుక్స్ లో కూడా పాఠ్యాంశాలు కూడా మన అక్బర్, ఔరంగజేబ్ వీళ్ళు ఎవరున్నారు స్వామి? ఛత్రపతి శివాజీ, రాణా ప్రతాప్, ఝాన్సీ లక్ష్మీబాయి, ఇలాంటి మహనీయులు, సుఖ్దేవ్, వీళ్ళ చాలా మంది మహనీయులు ఉన్నారు. వాళ్ళ చరిత్రని మనం చదవాలి, మన పాఠ్యాంశాలు చేయాలి. బట్ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో 10 సంవత్సరాల దేశాన్ని ఎక్కడి నుంచి అంగరంగ వైభవంగా తీసుకెళ్ళారు. హిందూ ధర్మం ఏంటి, హైందవ ధర్మం ఏంటి, మన సంస్కృతి ఏంటి? ఇక్కడ కాంగ్రెస్ తిడుతూ బీజేపీని పొగుడుతున్నాడంటేనే ఈ స్వామీజీ గారు ఒరిజినల్ స్వామినా బీజేపీ కార్యకర్తలాగా మాట్లాడుతూ ఉన్నాడు ఈ స్వామి గారు. కాబట్టి స్వాములు, మీరందరూ ఇటువంటి స్వాములు చేయబట్టి నిజంగా నిష్ఠ నియమాలతో వేసుకునేటువంటి మానవులు వేసుకునే స్వాములందరికీ మచ్చ. కాబట్టి ఈ స్వామిని ముందు బహిష్కరించండి. ఈ రాజకీయం ఎందుకు చేస్తా ఉన్నాడు ఈ స్వామి? కాంగ్రెస్ పార్టీకి ఎందుకు గులుగుతా ఉన్నాడు? సిపిఎం ఎందుకు అంటా ఉన్నాడు? బీజేపీ పార్టీ స్వాములకి ఏం సంబంధం చెప్పండి? స్వాములు చెప్పండి, మిమ్మల్ని అందరినీ గౌరవంగా అడుగుతా ఉన్నాను. ఎంత దుర్మార్గమైంది. హిందువులు అంటే ఏంటంటే ప్రపంచానికి మనం దిక్సూచిగా చూపెడుతుండ్రు. మనకు హిందువుగా పుట్టినందుకు మనం గర్వించాలి. ఎందుకంటే ఈ వావర స్వామి అయితే అంత బూటకం స్వామి శరణం. ఏ పూజలో పోయినా నేను వావర స్వామి గురించి నేను చెప్తా. వాళ్ళని వక్రీకరించి వాళ్ళ మతాన్ని కించపరుస్తలేను. ఎందుకంటే మన ధర్మం, మన హైందవ ధర్మం కలియుగం స్టార్ట్ అయినప్పుడు అయ్యప్ప స్వామి పుట్టిండు. ఈ వావర స్వామి ఎట్లా పుట్టాడు స్వామి? అసలు వావర స్వామికి ఆయనకి ఏం సంబంధం? వీళ్ళు ఏంటంటే మన మతాన్ని అటాచ్మెంట్ చేసి, కన్వర్టింగ్ చేసి, నవ్ జిహాద్ చేసి ఇవన్నీ కార్యక్రమాలు చేస్తున్నారు వాళ్ళు ముస్లింలు. కాబట్టి మన మతానికి దానికి సంబంధం లేదు స్వామి. ఆ వావర స్వామి దర్గా కూడా వెళ్ళేది అవసరం లేదు. ఎక్కడికి పోయిండు స్వామీజీ గారు, అయ్యప్ప గారు? ఈ స్వామీజీ గారు అంటే లవ్ జిహాద్ కాడికి పోయిండు, సనాతన ధర్మానికి ప్రమాదం ఉన్న కాడికి పోయిండు, నరేంద్ర మోడీని పొగుడుతుండు, సిపిఎం కాంగ్రెస్ పార్టీలను తిడుతుండు. ఏం స్వామి ఇంత స్పష్టంగా దొరికిపోయినాను బీజేపీ కార్యకర్తలా మాట్లాడుతున్న స్వామి గారు? ఎట్లా చెప్పండి? మీరు అయ్యప్ప మాల వేసుకున్న మీరంటే నాకు గౌరవం ఉంది, మీ మీద నేను రాజకీయం చేయదలుచుకోవట్లేదు, కానీ నేను గౌరవిస్తా. పైన అయ్యప్ప స్వామి ఉన్నాడు, ఆ అయ్యప్ప స్వామి భక్తుడు నేను. ఈరోజు పొద్దున్న లేచి అయ్యప్ప స్వామి, నిన్ననే మా బస్తీలో ఒక పెద్ద మనిషి పడి పూజ పెట్టుకుంటే కొబ్బరికాయ ఇద్దాం అనుకున్నా, అంతలా
అటు పెళ్లికి టైం అయింది వెళ్ళిపోయాను. నేను ఎంత పెద్ద భక్తున్నాను. కానీ స్వామి మీరు మతంతో రాజకీయం చేయకండి స్వామి. దయచేసి మీకు చేతులు ఎత్తి రిక్వెస్ట్ చేసి అన్నమాట. మీరు నరేంద్ర మోడీని పొగుడుకోవాలంటే 2 జాకీలు పెట్టి లేపుకోండి స్వామి. కానీ కాంగ్రెస్ పార్టీ మీద, సిపిఐ మీద, సిపిఎం మీద బురద వేసి నరేంద్ర మోడీని లేపాలనుకున్నప్పుడు మీరు దొరికిపోయారు స్వామి. కాబట్టి కాంగ్రెస్ పార్టీలో ఉన్న కార్యకర్తలు కూడా వేసుకున్నారు స్వామి అయ్యప్ప మాలడు. ఇప్పుడు వాళ్ళు ఎక్కల్లా రోడ్డు మీదకి. ఏంది స్వామి? రామ్ చరణ్ గారు నిజంగా దర్గాలకు పోవడం మీకు నచ్చకపోయినట్టయితే ఖండించండి. ఏ విధంగా దాన్ని మాత్రమే ఖండించండి. రామ్ చరణ్ గారు మీరు క్షమాపణ చెప్పండి, లేకపోతే మీ డిమాండ్స్ ఏమవుతున్నా అన్నీ ఆయన ముంగడ పెట్టండి, ఓకేనా? కానీ మీరు దీనికి హైందవ సమాజము, లవ్ జిహాదీ, ముస్లింలు, క్రైస్తవులు అని చెప్పి అంత ప్రేమ ఉంటే స్వామి గారు 2 నెలల 15 రోజుల నుంచి అఘోరి రోడ్డు మీద బట్టలు లేకుండా నగ్నంగా సనాతనవాదం పేరుతో తిరుగుతూ ఉన్నది. ఎక్కడుంటారు స్వామి అఘోరాలు, అఘోరీలు ఎక్కడుంటారు స్వామి? పర్టికులర్గా వాళ్ళకి ప్లేస్ ఉంటుంది, రోడ్ల మీదకి వచ్చి తిరుగుతారు. మీరు ఖండించారా స్వామి ఏ రోజైనా? ఇది తప్పని చెప్పారా స్వామి? ఈరోజు మొత్తం అందరూ సనాతన ధర్మాన్ని రక్షించడం అఘోరులు అయిపోయి మొత్తం నేను కూడా నా ఒంటి మీద ఉన్న బట్టలు మొత్తం తీసేసి రోడ్లు ఎక్కాల, తాయితలు గీతలు వేసుకుని అన్ని. ఏం స్వామి, ఏం నేర్పిస్తున్నారు మీరు సభ్య సమాజానికి? మీరు రాజకీయ ప్రయోజనాలు. కాబట్టి ఇది కరెక్ట్ కాదు. రామ్ చరణ్ గారి మీద వస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి ట్రోలింగ్స్ని నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. కాబట్టి నిన్నగాక మొన్న ఎవరో ఎమ్మెల్యేనో ఎంపీనో దర్గాలోకి ముస్లింలందరూ పిలిచారు. వాళ్ళు ముస్లిం కమ్యూనిటీ వాళ్ళు పిలిస్తే వాళ్ళ వెనకాల ఒక 10 మంది అయ్యప్ప స్వాములు వచ్చారు. రాజకీయ నాయకుల వెనకాల ఫాలోవర్స్ ఉంటారు కదా, వాళ్ళు వచ్చారు. అంటే మా మసీదులకు ఎందుకు వచ్చామని వాళ్ళు కూడా ఈ రోడ్లు ఎక్కాలా? తప్పు కదా స్వామి, తప్పట్లా. ఆ అయ్యప్ప స్వామి కూడా మిమ్మల్ని క్షమించడు. మీ మాటలను వెనక్కి తీసుకోండి. ఇది రాజకీయం చేయకండి, మంచిది కాదు. దయచేసి రిక్వెస్ట్ చేసి చెప్తున్నాను. థ్యాంక్ యూ. స్వామి ఏ శరణమయ్యప్ప.